లోగిళ్లలో సంక్రాంతి సంబరాల కోలాహలం మొదలైంది. రంగవల్లులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, పతంగులతో రాష్ట్రమంతా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆకాశమే హద్దుగా చిన్నారులు ఆటపాటల్లో మునిగిపోతే యువత కేరింతలతో హుషారుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పండగింట్లో పిండి వంటల గుమగుమలు, హరిదాసుల మేలుకొలుపు, గంగిరెద్దుల విన్యాసాలు, జానపద కళాకారుల పాటలు ఇవి సంక్రాంతి పండుగలో ప్రత్యేకతలు. 3 రోజుల సంక్రాంతిలో రెండో రోజుని పెద్ద పండుగగా వ్యవహరిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఇదే అసలైన పండుగ. బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వాళ్లు ఇలా వచ్చిపోయే వారితో ప్రతి ఇంట్లోనూ సందడే. మనకున్న దానిలో నలుగురికి పెట్టాలి, మన పెద్దల్ని గౌరవించాలనే సందేశము ఈ పండుగలో ఉంది. సంక్రాంతి సంక్రమణం అంటే చేరుట అని అర్థం. మేషాది 12 రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తర్వాత రాశిలోకి ప్రవేశించటమే సంక్రాంతి. సూర్యుని రథయాత్రలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. సూర్య భగవానుని యాత్రలో మకర రాశి నుంచి 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు దానం చాలా శ్రేష్టమైనదిగా విశ్వసిస్తారు. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు దానం చేస్తారు. ఈ కాలంలో గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పెద్దల్ని స్మరించుకునే రోజు కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ రోజు ఇంటింటా పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. రకరకాల పిండి వంటల్ని తాము ఆరగించటమే కాదు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు ఇచ్చి సంతోషంగా గడుపుతారు. ఈ పండుగ రోజు దానం చేయడము ఓ సంప్రదాయమే. వీటి కోసం ఎందరో కళాకారులు లోగిళ్ల ముందుకు తరలి వస్తారు. గంగిరెద్దుల్ని చక్కగా అలంకరించి డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేయిస్తూ అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు సందడి చేస్తారు. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తీర్మణి పటేలతో కంచు గజేలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ తలపై అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. సంక్రాంతి పర్వదినాల్లో గంగిరెద్దుల సందడి, హరిదాసు కీర్తనల సందడితో పాటు బొమ్మల కొలువులు ప్రత్యేకంగా నిలుస్తాయి. రాజధానిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు బొమ్మల కొలువులు ప్రతిబింబంగా నిలుస్తాయి. బొమ్మల పండుగగా కూడా పిలిచే కనుమ రోజున గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం పరిపాటి. ఆధునిక సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండే హైదరాబాద్లోనూ తెలుగు సంస్కృతిని, సంప్రదాయాల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. నేటి తరాలకు మన సంస్కృతి గొప్పదనాన్ని, సంక్రాంతి పండుగ విశిష్టతను బొమ్మల కొలువు ద్వారా చాటుతున్నారు. పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం మొదలుకొని గోపికలతో చేసిన చిలిపి పనులు, మునులకు శాప విమోచనం, రాధాకృష్ణుల పరిణయం, భగవద్గీత బోధనలను వివరిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల సంస్కృతుల్ని కూడా బొమ్మల కొలువు ద్వారా పరిచయం చేశారు.
మన సాంప్రదాయాలు, మన కస్టమ్స్, మన ఆచారాలను ఇవన్నీ పరిరక్షించుకోవటం మన యొక్క బాధ్యత. ఫ్యూచర్ జనరేషన్ కొరకు మనం ఇవన్నీ పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. కాబట్టి ఈ టూరిజం ప్లాజాలో కూడా మేము ఇటువంటివి చేసి మన వాళ్లకు తెలిపాలి ఇటువంటి సాంప్రదాయం ఉన్నది అనేటువంటి తలంపుతోటి మేము ఇది టేకప్ చేయడం జరిగింది. దీంట్లో దగ్గర 11 స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్స్ మనకున్నది. వరంగల్లో తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజాన బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రకరకాల పిండి వంటలతో పాటు అరుదైన బొమ్మలను, దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. పల్లె జీవనం కళ్లకు కట్టేలా కొలువుదీరిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. దేవుళ్ల విగ్రహాలు, ముఖ్యంగా పూరీ జగన్నాథ్ ఆలయాన్ని కళ్లకు కట్టినట్లుగా మలిచారు.